హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే రీసెంట్ది కాదు, లాంగ్ బ్యాక్ వీడియో. లాంగ్ బ్యాక్ అంటే మేలో తీసిన వీడియో అనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అప్పుడు సమ్మర్లో అయితే ఇలా బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఏదో ఒకటి చల్లగా తాగాలనిపించేది కదా. నేను మా తమ్ముడు అయితే ఎప్పుడు చూసినా ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఏం ట్రై చేద్దాము, ఏం కుక్ చేసుకుందాము ఇలానే అనుకుంటాము. ఆ రోజు అయితే మేము ఆల్రెడీ ఫుల్గా తినేసాము. తినేసిన తర్వాత నేనైతే పడుకున్నాను. మా తమ్ముడు బయటికి వెళ్ళి ఈ ట్యాంగ్ అయితే తీసుకొచ్చాడు. అక్క ఇది ట్రై చేద్దాం ఈరోజు అనేసి. నేనైతే ఇంకా పడుకున్న దాన్ని లేచి కూర్చున్నాను. సర్లే పద అనేసి ఇంకా మా తమ్ముడు అయితే ప్యాకెట్స్ తీసేసుకొని మిక్స్ చేసేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత షుగర్ అయితే వేస్తున్నాడో. దీంట్లో అయితే మనకి మెయిన్గా కావాల్సింది కూల్ వాటర్ ఇంకా షుగర్, అంతే. ఇవన్నీ మిక్స్ చేసేస్తే మనకైతే చల్లగా ట్యాంగ్ అయితే రెడీ అయిపోతుంది. మధ్య నేను ఏ వీడియో చేసినా మా బాబు అయితే మధ్యలో వచ్చేస్తున్నాడు. ఇక్కడ చూడండి మా బాబు ఏం చేస్తున్నాడో. మేము ట్యాంగ్ చేస్తుంటే కలుపుతూనే ఉండు అను. మేమైతే ఇక్కడ ట్యాంక్ ప్రిపేర్ చేస్తుంటే మా బాబు అయితే గ్లాసెస్ అన్ని తీసుకొచ్చాడు. అందరికి నేను జ్యూస్ ఇస్తాను అనేసి. ఇక్కడ చూడండి అన్ని గ్లాసెస్ ఎలా అరేంజ్ చేస్తున్నాడు. ఎందుకు బావి గ్లాసెస్? ఎందుకు? ఎవరు పోస్తున్నారు జ్యూస్? ఇక్కడైతే మా బాబు ఆ జ్యూస్ ఎప్పుడెప్పుడు తాగాల, మా మమ్మీ నాకు ఎప్పుడు జ్యూస్ ఇచ్చిద్ది అని చాలా ఎగ్జైట్గా అయితే ఫీల్ అవుతున్నాడు. అయితే ఒక 10 మినిట్స్ అన్నా మిక్స్ చేయాలి. అప్పుడే కదా మనకి ఆ షుగర్ అంతా మొత్తం కరిగిపోయి స్వీట్నెస్ అనేది వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఎంతసేపు కలిపినా ఇంకా షుగర్ అయితే మెల్ట్ అవ్వలేదు. ఆల్రెడీ కూల్ వాటర్ అయితే పోసేసాము. ఇంకెక్కువసేపు మిక్స్ చేసినా కూల్నెస్ తగ్గిపోతుంది కదా, అందుకే మేమైతే ఇంకా త్వరగా తాగేసాము. నేను ప్రతిసారి వీడియో చేసినప్పుడు మా తమ్ముడు టేస్ట్ చేసి వావ్ సూపర్, వావ్ యమ్మీ అని చెప్తాడు కదా. ఇక్కడైతే జ్యూస్ తాగేసి ఎలా ఉందో చెప్పరా అని అడిగాను. సో వాడైతే తాగేసి వావ్ సో యమ్మీ అనేసి అన్నాడు. అసలు అది నిజంగానే బాగుందో ఎలా ఉందో తాగితే కానీ తెలీదు. నాకైతే ఒక గ్లాస్లో పోసిచ్చాడు, టేస్ట్ చేయక్క ఎలా ఉంది అనేసి. నేనైతే జ్యూస్ తాగేశాను. జ్యూస్ తాగిన తర్వాత ఏమనిపించిందంటే ఇంకా కొంచెం షుగర్ బాగా మిక్స్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అందరికీ మేము జ్యూస్ పోసేసిన తర్వాత కింద అయితే షుగర్ అంతా అలాగే ఉండిపోయింది. సో కొంచెం షుగర్ అయితే తక్కువైంది దీంట్లో. ఆ షుగర్ని ఇంకా బాగా మిక్స్ చేసేస్తుంటే కరెక్ట్గా సరిపోయేది అనమాట. ఇలాంటివి అయితే నేను మా బాబుకి అస్సలు ఇవ్వను. ఇంకా నేను తాగుతాను మమ్మీ అని నా దగ్గరకు వచ్చేసాడు. కొంచెం అయితే ఒక సిప్ ఇచ్చాను. కొంచెం తాగేసేవాడు సూపర్ మమ్మీ చాలా బాగుంది అని చెప్తున్నాడు నాకు. ఫైనలీ ట్యాంగ్ని అయితే మేము చాలా ఫన్గా ప్రిపేర్ చేసుకొని తాగేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thanks for watching. Stay tuned. Bye bye. See you in the next video.